నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. नरेश होटल बारे ना बड़ी साइड ना 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 हैप्पी मैनेजर दा అవసరం లేదు అవును అర్థం అవుతుంది మరి జలకళలో మనకు 113 బోర్లు వేయడం జరిగింది మన కదిరి మండలంలో. మరి అలాగే అంటే శాంక్షన్ ఫస్ట్ ముందే కన్నా చాలా మంది రైతులు ఎంతమంది రైతులు అయితే అప్లై చేసుకున్న అర్హులు ప్రతి ఒక్కరికి మనం వేయడం జరిగింది. చాలా మంది వస్తాయో రావో అనే ఉద్దేశంతో చాలా మంది అప్లై చేసుకోవాలి ఇంతకు ముందు. మరి అప్లై చేసుకున్న తర్వాత ఏమైందంటే టెండర్లు కొంతమంది ఈ బోర్వెల్లో మాకు కొద్దిగా లాస్ అవుతుంది అనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కొద్దిగా వెనక్కిపోవడం జరిగిందే తప్ప గవర్నమెంట్ అయితే 100% వేయాలనేది గవర్నమెంట్ యొక్క సిద్ధాంతం. మరి జగన్మోహన్ రెడ్డి సార్ గారు రైతులందరినీ పాదయాత్రలో భాగంగా చెప్పిన హామీ మేరకు మరి ఈరోజు 113 మంది మన నియోజకవర్గంలో బోర్లు వేయడం జరిగింది. అలాగే మోటార్లు పంపిణీ అంటే కరెంటు కనెక్షన్ ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళకు 100% వాటర్ పడి కరెంట్ కనెక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మోటార్లు అలాగే ప్యానల్ బోర్డులు ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో 9 ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చాము. ఈ రోజు మనం 16 ఇవ్వబోతున్నాం. ఇక్కడ 16 ఇవ్వబోతున్నాం. మరి మిగతా వాళ్ళు కానీ రైతు సోదరులు గమనించాల్సింది ఏమంటే ఫస్ట్ రైతు మన విద్యుత్ కనెక్షన్ ఫస్ట్ మనము డిపాజిట్ కట్టేసి తర్వాత మన కనెక్షన్ వచ్చిందంటే వెంటనే వీళ్ళు జియో ట్యాగింగ్ చేసి మన జలకళ అధికారులు అక్కడికి వచ్చి జియో ట్యాగింగ్ చేసిన తర్వాత జెన్యూన్ గా జరుగుతుంది కాబట్టి కొంచెం తక్కువ వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని మరి ఆ కరెంట్ కనెక్షన్లు త్వరగా అయితే పూర్తి చేసుకుంటే వెంటనే వారికి కానీ ఉచిత బోర్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట మోటార్లు. మరి ఇవంతా మీరు రైతు సోదరులు గమనించి మిగతా వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకొని వెంటనే మీరు అన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు జలకళ సంబంధించి మరి గతంలో బోర్లు వేయడం జరిగింది. మరి ఆ మోటార్లు అలాగే పంపు సెట్లను ఈరోజు ప్యానల్ బోర్డులు ఇవన్నీ పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి, అలాగే గాన్లపెంట ఎంపీపీ జగన్ గారికి, అలాగే ఎంపీ గుంట రామన్న గారికి, ఎంపీపీ భాస్కర్ అన్న గారికి, అలాగే సర్పంచ్ జలకళ మోటార్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి, మరియు కదిరి మండల ఎంపీపీ గారికి, ఎన్పీ కొండ మండల ఎంపీపీ గారికి, మరియు స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచులు పూర్వక నమస్కారాలు. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే రైతన్నల కష్టాలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు రైతులకు మేలు చేయాలన్న గొప్ప ఆలోచనతో రైతులకు బోర్లు తవ్వించడమే కాకుండా రైతులందరికీ కూడా మోటార్లు ఏర్పాటు చేయడం పెద్ద కార్యక్రమం ఇది. రైతులందరూ కూడా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఇంతలా బోర్లు తవ్వడమే కాకుండా మోటార్లు కూడా అమర్చి దాదాపు 3.5 లక్షలకు పైగా విలువ చేసి ఈ సామాగ్రిని రైతులకు అందజేస్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి సార్ గారు. కాబట్టి బాగా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసినటువంటి అనేక మేళ్లలో ఒక మంచి కార్యక్రమం వైఎస్ఆర్ జలకళ. రైతులందరికీ కూడా పూర్తి ఉచితంగా బోర్లు వేయడం, అందులో అర్హులైన వాళ్ళందరికీ కూడా కరెంటు కనెక్షన్తో పాటుగా మోటార్లు కూడా ఇవ్వడం
దాదాపుగా 3 నుంచి 5, 6, 7 లక్షల వరకు కూడా ఒక్కొక్క రైతుకు అవసరమైతే ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక రైతు కుటుంబానికి బోర్ల కోసం ఖర్చు పెట్టినటువంటి చరిత్ర గతంలో ఎన్నడూ కూడా లేదు. ఈరోజు దాదాపుగా మన కాన్స్టిట్యుయెన్సీలో 126 మంది రైతులకి మనం బోర్లు వేయించాం. అందులో ఒక 13 మాత్రమే ఫెయిల్ అయినాయి, నీళ్లు పడలేదు. 113 బోర్లన్నీ కూడా మరి సక్సెస్ఫుల్ అయినాయి. 2 ఇంచుల కంటే కూడా ఎక్కువ నీళ్లు పడినాయి. వాళ్ళల్లో మరి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఉచితంగా మోటార్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపుగా 60 మనకు శాంక్షన్ అయినాయి. వాళ్ళందరికీ కూడా మోటార్లు గతంలో కొన్ని ఇచ్చాం, ఇవాళ కూడా కొన్ని ఇచ్చినాం. ఇంకా కొన్ని రాబోయే రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో మిగిలిన వాళ్ళకి కూడా అందరికి ఇస్తే ఒక 15 మంది మరి కరెంటు కనెక్షన్ లేకపోవడం వల్ల మోటార్లు ఇవ్వలేకపోతా ఉన్నాం. వాళ్ళకు కూడా మరి అధికారుల రైతులందరితో కూడా కరెంటు కావాల్సినటువంటి డిపాజిట్ కట్టించి అవసరమైతే నేను కూడా మరి ఏఈకి కూడా చెప్తాను, వీలైనంత తొందరగా వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇప్పించి ఆ 15 మందికి కూడా మోటార్లు తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా దాదాపుగా ఇంకా నాకు తెలిసినంత వరకు మన కాన్స్టిట్యుయెన్సీలో 2000 మంది పైచలకి ఇంకా రైతులు బోర్ల కోసం అప్లై చేసుకొని ఉన్నారు. అది కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే టెండర్లు మరి చాలా మంది పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల ఆగిపోయినాయి అవన్నీ కూడా. మరి దానికి సంబంధించి కూడా మరి ఉపాధి హామీకి సంబంధించిన అధికారులందరూ కూడా కృషి చేసి వచ్చే సంవత్సరంలో రాబోయే రోజుల్లో ఈ మిగిలిన 2000 మందికి కూడా అర్హులైన వాళ్ళే దాదాపుగా 2000 మంది ఇంకా మన కాన్స్టిట్యుయెన్సీలో మరి అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా బోర్డులు వేయించే కార్యక్రమం తొందరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పుష్కలంగా మనకు భూగర్భ జలాలు ఉన్నాయి. అందరినీవ కాలువ వచ్చిన తర్వాత మరి చెరువుల్లో నీళ్ళన్నీ నిండిన తర్వాత పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా మరి బోర్లు వేసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఒక మంచి కార్యక్రమం, శాశ్వతంగా ఒక కుటుంబానికి మంచి చేసేటువంటి కార్యక్రమం. దీన్ని అధికారులు మరింత మరి ఉత్సాహంగా పనిచేసి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఇప్పటికే దాదాపుగా అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీలైనంత తొందరలోనే ఈ జలకళ ద్వారా బోర్లు మోటార్లు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తుంటారు. అంగన్వాడీలు 18వ రోజు సమ్మె చేస్తున్నాం. మేము 18వ రోజు అయినప్పటికీ ప్రభుత్వానికి ఏమాత్రము మా పట్ల విశ్వాసం లేదు. మేము 18 రోజులుగా రోడ్ల మీదకి వచ్చి మా బాధలు చెప్పుకుంటుంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మహిళలని గౌరవించడం కూడా లేదు. అంగన్వాడీలు కూడా అక్క చెల్లెమ్మలే కదా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలుస్తున్నారు. ఇప్పటికి 4 సార్లు చర్చలకు పిలిచి చర్చలైతే ఏమాత్రము మాకు సానుకూలంగా రాలేదు. కాబట్టి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నది ఏమంటే మా బాధలను అర్థం చేసుకొని మా సమస్యలను, మా న్యాయమైన సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నాము. కాకపోతే మా పట్ల అంగన్వాడీలని కొంతమంది ఎమ్మెల్యేలు దుర్భాషలు ఆడుతున్నారనమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 11,500 ఇవ్వడం గొప్పని, కానీ అంగన్వాడీలలో కూడా పీజీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని మేము చెప్తున్నాము. ఆయాలు కూడా బీటెక్, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే అంగన్వాడీలు 10th క్లాస్ బేస్ పైన వచ్చింటారని అనుకోవడము వాళ్ళ మూర్ఖత్వము.
అంటే ఏమి అంత తక్కువ అంటే అంగన్వాడీ క్వాలిఫికేషన్ 10th క్లాసే బేసికే కాదని మేము చెప్పలేదండి. అవును, ఆ బేసిక్ ఉంది కాబట్టి మేము వచ్చాము. దాన్ని మీరు అలా మాట్లాడడం తప్పనేసి మేము ఖండిస్తున్నాము. కాకపోతే మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా మా పట్ల కొంచెం విశ్వాసం ఉంచాలా, మహిళలని గౌరవించాలని ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. ఆ న్యాయమైన కోరికలు తీర్చాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. వాటిని సమ్మె చేస్తున్నటువంటి 18 రోజులు చేరుకుంది. 18 రోజుల నుంచి రోడ్ల మీద ఉంటున్నా కూడా ప్రభుత్వానికి చలనం కూడా లేదు. ప్రభుత్వం స్పందించడం లేదు. చర్చలంటూ పిలిచింది, 4 సార్లు చర్చలు జరిపింది, కానీ చర్చలు ఎక్కడ సానుకూలంగా లేవు. ప్రభుత్వం మేము అన్ని డిమాండ్స్ ఒప్పుకున్నాము అంటోంది, కానీ ఏ డిమాండ్ అయితే ఒప్పుకోవడం లేదు. మాకు మెయిన్ కనీస వేతనం అడుగుతున్నాము, సుప్రీంకోర్టు ప్రకారం గ్యారంటీ ఇమ్మంటున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇమ్మంటున్నాము, అలాగే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయమని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మా వాళ్ళు అడిగినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 18 రోజుల నుంచి నీ అక్క చెల్లెమ్మలందరము రోడ్డు పైన కూర్చున్నాము, నువ్వు గమనించాలి, చూడాలి, గుర్తించాలి అంగన్వాడీల్ని. ఇప్పటికైనా చర్చలకు పిలిచి సమస్య సానుకూలంగా స్పందించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు 18 రోజులు భాగంగా సమ్మె ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి, గుర్తించాలి, అంగన్వాడీల్ని సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే ఈ కదిరి నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వివరిస్తున్నటువంటి తీరుని ఒకసారి కదిరి నియోజకవర్గ ప్రజలంతా గ్రహిస్తే వీళ్ళ యొక్క ఆడంబరాలు ఆర్భాటాలు చూస్తుంటే ఏదో మరీ ఒకసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కదిరి నియోజకవర్గంలో గెలుస్తుందనే ఆలోచనలతో ఉన్నారు వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఈ కార్యకలాపాలు జరుపుకోవడానికి అవతరించినటువంటి రాజకీయ పార్టీ అది ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళ పార్టీ ఒక అధినేత ఈ టికెట్లు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గ మైనార్టీ నాయకుడు ఏదైతే మక్బూల్ బాషా అనేటువంటి వ్యక్తి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన అమ్ముతున్నాడు, ఆయన కొంటున్నాడు. కాబట్టి మైనార్టీ ముస్లిమ్స్ నాయకులు మైనార్టీలు అందరూ గ్రహిస్తున్నారు. ఈ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించి ఓట్లు వేయడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కదిరి శాసనసభ్యులు ఎవరైతే సిద్ధారెడ్డి గారు ఉన్నారో ఆయనకి టికెట్ రాని పక్షంలో కొంతమంది బృందాల వారీగా ఏర్పడి ఆయనకే టికెట్ కేటాయించాలి, లేకపోతే మేము రాజీనామా ఇస్తామంటుంటే ఇది ఏ విధంగా తలపిస్తుందంటే జంపలకడి బొమ్మ సినిమా మాదిరిగా హాస్యాస్పదంగా ఉంది. ఈయన ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈ సిద్ధారెడ్డి గారి అభివృద్ధి ఏదైనా ఉంది అంటే అది పూర్తి స్థాయిలో అభివృద్ధి శూన్యం. అలాంటి వ్యక్తిని మరోసారి టికెట్ కేటాయించండి, లేకపోతే మేము రాజీనామా ఇస్తాం అని చెప్తుంటే ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది ఒక శోచనీయం. అదేవిధంగా ఎస్పెషలీ మైనార్టీ నాయకులు ఎవరైతే కౌన్సిలర్లు ఉండారో, సర్పంచ్లు ఉండారో, ఎంపీటీసీలు ఉండారో, జెడ్పీటీసీలు ఉండారో వాళ్ళు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో రాకముందు మైనార్టీ ముస్లింస్ల సంక్షేమ పథకాలు ఇషపూరిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోల. అలాంటి పక్షంలో కూడా ఈ ఒక్క మైనార్టీ నాయకులు రాజీనామా ఇస్తామని పేరుకి నామకే వాస్తైనా కూడా వాళ్ళు ఎప్పుడు ప్రకటించాల. ఈరోజు ఈ ఒక్క సిద్ధారెడ్డి గారిని, వెనకబడినటువంటి సిద్ధారెడ్డి గారిని మరోసారి టికెట్ కేటాయించాలంటే ఉంటే ఇది చాలా బాధాకరం, విడ్డూరం, శోచనీయం. అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గంలో ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2 కులాల వారీగానే టికెట్ కేటాయించడం జరుగుతూ ఉంది. ఒకటి రెడ్లకు కానీ, మరొకటి మైనార్టీలు కానీ. ఏం మీకు బీసీలు కనపడట్లేదా అని ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఈరోజు తెలియజేస్తున్నాం. బీసీలకి మీరు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అదేవిధంగా ఏదైతే హిందూపూర్ పార్లమెంట్లో ఇన్షా అల్లా నేను ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నాను, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఈ హిందూపూర్ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై, జై హింద్. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా 4వ రోజు చేరుకుంది. నిన్న ఆదిమూలపు సురేష్ గారు, పురపాలక శాఖ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్ గారు చర్చలకు పిలిచినా కూడా చర్చల్లో విఫలమయ్యేసరికి ఈ సమ్మె కొనసాగిస్తామని మా సిఐటి నాయకులు రాష్ట్ర సిఐటి నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. ఇందులో ప్రధానమైన డిమాండ్స్ 13 ఉండగా 3 డిమాండ్స్కే ప్రభుత్వం ఒప్పుకున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడిగారు. దానికి ప్రభుత్వం ఒప్పుకోకపోయేసరికి ఈ సమ్మెను కొనసాగిస్తామని మా రాష్ట్ర నాయకులు తెలియజేసినారు. అందుకనే మేము కూడా ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాన్-లోకల్ వద్దు, సిద్ధార్థ సార్ వద్దు. జగనన్న కావాలి అంటే సిద్ధార్థ సార్ కావాలి చెప్పండి. జగనన్న కావాలి, జగనన్న కావాలి, జగనన్న కావాలి. నాన్ లోకల్ వద్దు, నాన్ లోకల్ వద్దు, నాన్ లోకల్ వద్దు. కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి గారు, నా వంతు సహాయంగా 20 లక్షలు నేను డొనేషన్ చేస్తా పార్టీకి. అన్నా ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల ఎంపీపీ గారు, జిల్లా కౌన్సిల్ గారు ఆ రోజు 2014లో అదే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ సమావేశం చేసేందుకు వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గాండపేట మండల పంచాయతీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వైస్ ఎంపీటీలకు, జెడ్పీటీసీ గారికి, మార్కెట్ డైరెక్టర్లకు, పంచాయతీ వార్డు మెంబర్లకు పేరు నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం మన ప్రీతమ నేత కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వకుండా నాన్ లోకల్ పర్సన్ని టికెట్ ఇస్తున్నారన్న ఆగ్రహం నిన్న ప్రతి సర్పంచులను, సామాన్య కార్యకర్తలను నిన్న కదిరిపట్నంలో చూడడం జరిగింది. ఇందులో భాగంగా గాండపేట మండలం నుంచి, ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు. అదేవిధంగా వార్డు మెంబర్గా కూడా చెప్పి ఫలానా వ్యక్తి అయినాడంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు. మార్కెట్ డైరెక్టర్గా ఫలానా వ్యక్తి అయినాడంటే దానికి కారణం ఎమ్మెల్యే గారు. దాదాపు 9 సంవత్సరాల పాటు కష్టాల్లో ఉన్న పార్టీని భుజాలపై వేసుకొని ఇన్ని రోజు ముందుకు నడిపిన గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా సంక్షేమ పాలన అందిస్తున్న రారాజు జగన్మోహన్ రెడ్డి.
అతను ఏ మాట చెబితే ఆ మాటను జవదాటకుండా రాష్ట్రంలోనే గడప గడపలో మొట్టమొదటి నిలిచిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా చావుకైనా దినానికైనా పెళ్లికైనా పిలిచిన వెంటనే 20 నిమిషాలలో ఈ 4.5 సంవత్సరం పాటు అయితే అధిష్టానం ఏ సర్వే దృష్టిలో పెట్టుకుందో తెలియదు, కానీ టికెట్ ఇక్కడ మైనార్టీలకు ఇస్తామని చెప్పడం, అదేవిధంగా మైనార్టీలు కూడా కదిరి పట్టణంలో ఉన్న వాళ్ళు పాతవారు ఉన్నారు. అయితే టికెట్ మార్పు విషయము కదిరిలో చాలామంది సీనియర్ నాయకులు అందరినీ కూర్చోబెట్టి అధిష్టానం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఏక నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదు. దీనికి ఇన్ఛార్జ్ వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ గారు ఇప్పటికైనా మరోసారి సర్వే చేసి, సర్వే గురించి చెప్తున్నానంటే ఒక మైనార్టీగా 2014లో మన పార్టీ అతా చాంబాష గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. 56,000 ఓట్లు ఉన్న కదిరి నియోజకవర్గంలో అతా చాంబాష 700 ఓట్లు గెలిచారు. అదే 2019లో సిద్ధార్థ్ సార్ టికెట్ ఇచ్చారు, మైనార్టీ ఓట్లు అట్లే ఉన్నాయి, 30,000 ఓట్లు గెలిచారు. అంటే మైనార్టీలు కూడా సిద్ధారెడ్డి సార్కి ముక్త కంఠంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఏ సర్వే చేసినా సార్కే బాగా ఉంది. ఒకవేళ టికెట్ మార్చే ప్రక్రియ ఉంటే ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా టికెట్ ఆశిస్తున్న వారిని అందరినీ కూర్చోబెట్టి లోకల్లో ఉన్న వారిని టికెట్ ఇస్తే మేమందరం మళ్ళా 30,000 మెజార్టీ కాదు, డబుల్ మెజార్టీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు టికెట్ వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేని భద్రశత్రువుగా చూసి ఎమ్మెల్యే వర్గీకరణ మాగి పక్కకు పెట్టి వాళ్ళ గ్రూపు ఇప్పుడు మేము గెలిచేసామన్న హల్చల్ చేసి వైఎస్ఆర్ పార్టీలో సంవత్సరాల తరబడి కష్టపడి లక్షలు కోట్లు కేసులు పెట్టుకున్న వ్యక్తులు ఈరోజు పక్క నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు మనల్ని కలుపుకొని పోయి చేస్తామన్న నమ్మకం మాత్రమే లేదు. అతనిలో కేవలం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాకున్నారు, నా దగ్గర అన్ని అహకారాలు అన్నీ ఉన్నాయి, నాకు ఎవరు సంబంధం నా ఆలోచనలో ఉన్నాడు. అతనిలో మార్పు రావాలంటే అధిష్టానం మొదట ఈ పరిస్థితిని, కదిరిలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని గమనించాలా. గమనించిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సీనియర్ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూర్చోబెట్టి ఎలక్షన్ ఎందుకు చేయాలని చెప్పి ఒక ఏకతాటిపై నడిస్తే కదిరి మన అన్న ముఖ్యమంత్రి గారు అసలు 175-175లో మనం కూడా భాగస్వాములు అవుతాం. లేదంటే ఇదే పద్ధతి అయితే 175-174 మనమే చెప్పాల్సి వస్తుంది. ఒక సీటు మనము టీడీపీకి ఇచ్చేసేట్ అవుతుంది. ఇది గమనించాలా. అందులో భాగంగా సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వలేదన్న సార్ గారు అయితే మనము అధిష్టాన నిర్ణయం ప్రకారమే వెళ్ళాలనుకుంటున్నా. అయితే కదిరిలో కొందరు చేసిన సర్వేలు, కొందరు చేసిన మాటలతో ఈరోజు పార్టీకి అన్యాయం జరుగుతుంది, పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కదిరిలో ఫ్యాన్ 2 సార్లు గెలిచింది, 3వసారి గెలవడానికి ఎవరు అడ్డంకి కలిగిస్తారంటే ఉద్దేశంతో మేమే స్వచ్ఛందంగా పదవులకి రాజీనామా చేస్తున్నాం. ఓటేసిన ప్రజలకు మోసం చేసి తాను పార్టీ మారడం జరిగింది. ఆ రోజుల్లో కదిరి ప్రాంతంలో చాలామంది కార్యకర్తలు ఇబ్బంది పాలయ్యారు. ఆ రోజుల్లో పార్టీకి దిక్కులేని సమయంలో మీ అందరికీ నేనున్నా, మీకు అన్ని వేళలా అండదండగా ఉంటాను అని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి డాక్టర్ పివి శ్రీధర్ గారు. ఆ రోజుల్లో కూడా తన యొక్క వృత్తిని పక్కన పెట్టి, తన యొక్క వ్యాపారం పక్కన పెట్టి పార్టీయే శ్రేయస్సుగా, పార్టీ ప్రజలే నాకు ముఖ్యంగా వీళ్ళందరికీ సమయం కేటాయించి వారి సమస్యలను గుర్తించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అందరినీ కలుపుకొని పోయిన వ్యక్తి డాక్టర్ పివి శ్రీధర్ గారు. అవన్నీ ఆ రోజు గుర్తించి 2019లో తాను వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అన్నిసార్లు కృషి చేశారు కాబట్టి, అందరికీ అందుబాటులో ఉన్నాడు కాబట్టి అత్యధిక మెజార్టీగా 27,000 ఓట్లతో గెలిపించిన వాస్తవం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల్లో నిత్యం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన తర్వాత ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, సంపాదన రకంగానో ఇంకో రకంగానూ ఉంటాయి. కానీ తన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకునిగా నన్ను ఎమ్మెల్యేగా
నియమించిన జగన్మోహన్ గారు ఎల్లవేళలా ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో అందుబాటులో ఉండాలా ప్రజలకి అని చెప్పి తాను అన్నిశాల ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మన కది నియోజకంలో అతను ఎక్కడే కానీ చెడ్డలేదు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల్లో కూడా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక చిన్న బాధకర విషయం, ఎందుకంటే 2024లో మన జిల్లాలో మైనార్టీకి ఇవ్వాలా అనే అంశం అనేది అధిష్టానం తెచ్చిందా లేకపోతే జిల్లా కోఆర్డినేటర్గా తెచ్చారనే విషయం మనకు తెలీదు. అలా ఇవ్వాల్సి వస్తే స్థానిక ఎమ్మెల్యే ఈనాటి 2019 నుంచి వచ్చిన వ్యక్తి కాదు, 2017లోనే ఆ కాలంలోనే ఎవరు దిక్కులేని సమయంలో పార్టీని వెన్నెండు ఉంటూ పోసిన వ్యక్తి ఉన్నారు. కాబట్టి అతన్ని తనకి ఆలోచన తీసుకొని మీ సేవలు పార్టీ గుర్తిస్తుంది, మీ సేవలు ఇంతవరకు పార్టీకి అవసరము, ఇంకా రాబోయే రోజులు కూడా మీ సేవలు అవసరం అడిగి ఉంటే చాలా బాగుండేది. ఒక వ్యక్తి, ఎంతోమంది మైనార్టీ ఉన్నారు, మైనార్టీకి కూడా మేము అనడం లేదు, మీరు మైనార్టీగా ఇవ్వండి, కానీ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడైతే పార్టీ లేనప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి కదా, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి సో ఆ వ్యక్తి ఏమైనా తప్పు చేసి ఉంటే మందలించండి. ఏ గడప గడపలోనే కూడా ఏదైతే అధిష్టానం నిర్ణయిస్తాదో ఆ యొక్క నిర్ణయానికి రాష్ట్రంలోనే కూడా 4వ వ్యక్తిగానో 5వ వ్యక్తిగానో 10వ వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ పెబిలి సిద్ధార్థి గారు. ఈరోజు మండలాల్లో ఉన్నటువంటి ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సో మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, ఒక కోఆర్డినేటర్ అయిన తర్వాత కోఆర్డినేటర్ మీనింగ్ వచ్చి సమన్వయం. ఈ సమన్వయకర్త ఉన్నటువంటి పెద్దరెడ్డి గారు వీళ్ళందరినీ కలుపుకొని ఇచ్చింటే బాగుండేది. అలా ఇవ్వాల్సి వస్తే కూడా చాలా మంది మైనార్టీలు ఉన్నారు, ఆ మైనార్టీలో ఎమ్మెల్యే గారినే మాట్లాడించింటే బాగుండేది. ఈరోజు పార్టీలో రేపు జరిగే ఎలక్షన్లో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని నమ్మకం ఉంది. కానీ కదిరిలో ఎవరో ఒక వ్యక్తిని తెచ్చి ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఓడిపోతే ఈ కార్యకర్తల పరిస్థితి ఎవరు? ఈ కార్యకర్తల్ని భరోసా ఇచ్చే నాయకులు ఎవరు ఉన్నారు కదిరి ప్రాంతంలో? ఆ రోజు 2017లో కూడా ఎవరు లేకుండా నేనున్నాననే వ్యక్తి సిద్ధార్థి గారు. రేపు కూడా అలాంటి భరోసా ఇచ్చే నాయకుడు మాకు సిద్ధార్థి గారు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి వారి సలహాలు సూచనలు తీసుకోకుండా, కాన్స్టిట్యూన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల సలహాలు సూచనలు తీసుకోకుండా ఇచ్చినందుకు మేము ముఖ్యంగా గాలపేట మండలం తరపు నుంచి సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు పూర్తిగా రాజీనామా చేస్తున్నాము. జెడ్పీ కోఆప్షన్ కూడా. గాలపేట మండల ఎంపీడీఓ ఆఫీస్ నందు అత్యవసర సమావేశానికి హాజరైనటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు, జెడ్పీ కోఆప్షన్ గారు, మరియు మండల ఎంపీటీసీలు అందరూ కూడా, మరియు సర్పంచ్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ సమావేశానికి మూక్కుమ్మడిగా అందరూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రతి పల్లెలో తిరిగి ప్రతి గడపకు వెళ్ళి అనేక సమస్యలు తీర్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఈ మా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ నిరాకరించారేమోనన్న అనుమానంతో ఈ మూక్కుముడి రాజీనామాలకు మేమంతా కూడా సిద్ధమయ్యాం. కాబట్టి ఇంతవరకు ఈ కదిరి శాసనసభ్యుల టికెట్ ఇంతవరకు పెండింగ్లో ఉన్న సందర్భంగా రేపటికైనా ఈరోజు సాయంత్రానికైనా మా కదిరి టికెట్ను మా వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి నిర్ణయించాల్సిందిగా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. మూక్కుముడిగా ఒకవేళ సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ నిరాకరించినట్లయితే మూక్కుముడిగా ఇప్పుడు పదవులకు మాత్రమే రాజీనామా చేస్తున్నాం. మరో టికెట్ నిరాకరిస్తే పార్టీ కూడా రిజైన్ చేసేకి మేమంతా కూడా సిద్ధపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా మా సార్ గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు గాండ్లపేట మండల కేంద్రం నందు గాండ్లపేటకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ, జెడ్పీ కోఆప్షన్, స్టేట్ డైరెక్టర్ గాను, దాని తర్వాత వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు వీరందరూ మూకమ్మడిగా రాజీనామా చేయడానికి నిర్ణయించేస్తుంది. కారణం ఏమంటే ఈరోజు కదిరి నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త కొత్తగా నియమిస్తున్నామని చెప్పడంతో ఎలాంటి ప్రమేయం లేకుండా, కార్యకర్తల ప్రమేయం లేకుండా కానీ వారి అభిప్రాయం తీసుకోకుండా, అలాగే స్థానిక శాసనసభ్యుడు అభిప్రాయం తీసుకోకుండా, వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ సభ్యత్వమే లేని వ్యక్తికి ఈరోజు ఇక్కడ సమన్వయకర్తగా నియమిస్తున్నామంటూ పుకార్లు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు, కానీ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని మీరు అట్లా మైనార్టీకి మీరు ఇవ్వాలనుకుంటేనే లోకల్ నాయకుడికి ఇవ్వండి, లేదంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు రాష్ట్ర స్థాయిలో ఏ నాయకుడు చేయని విధంగా గడప గడప కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినారు. మరి అలాంటి వ్యక్తికి మీరు కాకుండా వేరే వ్యక్తికి మీరు క్యాస్ట్ ఈక్వేషన్గా మారుస్తున్నామనే విషయం తెలుస్తుంది. అలా మార్చాలనుకుంటే పార్టీకి నిరంతరం ఇక్కడ ఉండి కష్టపడిన వాళ్ళకి ఇస్తే మేము సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది. లేదు ఈరోజు గెలిచిన వ్యక్తి ఒకవేళ ఉంటాడో, మరి ఎలక్షన్లు అయిపోతానే వెళ్తాడో అని కూడా తెలియని పరిస్థితుల్లో, అయోమయమైన స్థితిలో కార్యకర్తలు దౌలమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలు ఖచ్చితంగా దీన్ని అందరి అభిప్రాయాలు తీసుకుని స్థానికంగా ఉండే వారికి ఒక నాయకత్వం అప్పగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.